వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో కాకినాడలో జరుగుతున్నటువంటి ఏదైతే కానిస్టేబుల్ అభ్యర్థులు చేస్తున్నటువంటి ర్యాలీ ఉందో ఆ యొక్క ర్యాలీలో అయితే ప్రభుత్వం మీద అయితే డిఎఫ్ఐ కార్యదర్శి గారైనటువంటి రామన్న గారు అయితే నిప్పులు చెరిగారు. అందుమధ్య పూర్తి వీడియో చూసేటందుకు ముందుగానే దయచేసి వారు మీకోసం చేస్తున్నటువంటి కృషి ప్రభుత్వం వరకు చేరాలంటే మీరు డెఫినెట్గా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి కామెంట్లో కామెంట్ చేయండి. అలాంటప్పుడు మాత్రమే ఈ వీడియోలన్నీ కూడా వైరల్ అయ్యి ప్రభుత్వం దృష్టికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. దయచేసి వీడియోను లైక్ చేయండి, అలాగే వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు కాకినాడ పట్టణంలో పీసీ ఆస్పిరెంట్స్ ఎర్రని ఎండను లెక్క చేయకుండా మాకు న్యాయం చేయండి, మాకు ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి నిలదీస్తూ ఎర్రటి ఎండలో గొంతెత్తి నిలదీస్తూ పెద్ద ర్యాలీ నిర్వహించారు. అలాగే కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు నిరసన చేస్తా ఉన్నాం. మేము ఈ కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం. గడిచిన 10 నెలల్లో 3 ఏళ్ళు అవుతోంది నోటిఫికేషన్ వచ్చి 6,000 మంది ఉద్యోగాలకు. ఇప్పుడు దాకా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి అని చెప్పి అడుగుతున్నాం. 3 ఏళ్ళు అవుతోంది నోటిఫికేషన్, దీనికి దిక్కు లేదు. నిన్న కాక మన హోంమంత్రి గారు మరో 14,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ అని చెప్తా ఉన్నారు. ఎవరిని మోసం చేయడానికి? అన్న లోకేష్ అన్న యువజనం పాదయాత్రలో పీసీ ఆస్పిరెంట్స్ మేమందరం పోయి అడిగితే వెంటనే పరిష్కారం చేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన వ్యక్తి అన్నారు. 10 నెలలు అవుతా ఉంది, అదిగో ఇదిగో అని చెప్పి నిరుద్యోగులు ఊహిస్తున్నారు. అందుకని మేము స్పష్టమైన డిమాండ్, కోర్టు కేసులని పరిష్కారం చేసి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎప్పుడు నిర్వహిస్తారని మేము అడుగుతున్నాం. తక్షణమే నిరుద్యోగుల యొక్క ఆవేదనను, ఆక్రందనను, ఆందోళన అర్థం చేసుకుని మెయిన్స్ ఎగ్జామ్ పెట్టకపోతే మాత్రం ఇదే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వస్తా. అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము డివైఎఫ్ఐగా హెచ్చరిక చేస్తూ తక్షణమే సమస్య పరిష్కారం చెప్పాము అడుగుతున్నాం. ఈ నెల చివరిలో కనుక మెయిన్స్ మీద రూట్ మ్యాప్ చెప్పకపోతే ఏప్రిల్ 1 నుంచే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రోడ్ల మీదకి వస్తాం. అన్ని జిల్లాలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను.